ఒక ఎంట్రకాయ సముద్ర తీరంలో బీచ్ దగ్గర నడుస్తూ ఉంటుంది. తను నడుస్తూ తన పాద ముద్రలను చూసి ఎంతో సంతోషపడేది. ఊరికూరికే వెనక్కి తిరిగి చూసేది. నా అడుగులు ఇంత అందంగా కనిపిస్తున్నాయని చాలా సంతోషపడేది. అయితే ఒక పెద్ద అల వస్తుంది. ఆ అల ఆ ఎంట్రకాయ యొక్క పాద ముద్రలను పూర్తిగా తుడిచేస్తుంది. అది చూసి ఆ ఎంట్రకాయకి చాలా బాధ కలుగుతుంది. అప్పుడు ఆ ఎంట్రకాయ ఆ అలను చూసి ఇలా అంటుంది, అలా ఎందుకు చేసావు? నా పాద ముద్రలను ఎందుకు తుడిచేశావు? నువ్వైతే నా దానివే కదా, నువ్వు నేను ఒకటే కదా, నా ఆనందాన్ని చూడలేకపోయావని ఆ అలని ఆ ఎంట్రకాయ అడుగుతుంది. ఆ ఎంట్రకాయ ఆ సముద్రం ఒకే దగ్గర ఉంటాయి కదా, అందుకే నువ్వు నా దానివే కదా, ఎందుకు ఇలా చేసావని అలని ఆ ఎంట్రకాయ అడుగుతుంది. అప్పుడు ఆ అల చిరునవ్వుతో ఇలా అంటుంది, నీ అడుగుల యొక్క గుర్తులు చూసుకొని నిన్ను పట్టుకోవడానికి నీ వెనకన్నే వేటగాడు వస్తున్నాడు, అందుకే నీ కాలి ముద్దలను తుడిచేసా అని అలా అంటుంది. ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మన జీవితంలో ఏదైనా చేయంగానే మనం వెంటనే తప్పుగా అనుకుంటాం. వీడికి నేనంటే పడదు, నా మీద కుళ్ళు కుట్ర అని చెప్పి వెంటనే తప్పుగా అనుకొని బంధాలను తెంచుకుంటాం.